వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. మద్యం, ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి అంశాలతో ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, గతంలో అనేక సార్లు విన్నవించుకున్న తీరు మార్చుకోలేదని వైసీపీ నేతలు ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉండటం సంచలనంగా మారుతోంది. ఆ క్రమంలో కర్నూలు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్స్ అయిన కాటసాని బ్రదర్స్ ఇప్పుడు జగన్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఏపీలో 2024 ఎన్నికలు వైసీపీ కొంపముంచాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఎన్డీఏ కూటమి 12 స్థానాల్లో విజయం సాధిస్తే ఫ్యాన్ పార్టీ 2 స్థానాలకే చతికిలపడింది. వైనాట్ 175 టార్గెట్ తో ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ ఊపదంపుడు విపన్యాసాలకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. రాయలసీమలోని 4 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తున్నామంటూ లీడర్లు తెగ చెప్పుకొచ్చారు. కానీ ఊహించని రీతిలో ప్రజల తీర్పుతో కంచుకోటలన్నీ బద్దలవడంతో సొంత పార్టీ నేతలే నిరసన గళం వినిపిస్తుండడం చర్చకు దారితీస్తుంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటి వరకు 9 సార్లు పోటీ చేసి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. నియోజకవర్గంలో భూపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం కంటే దౌర్జన్యాలు, భూ కబ్జాలు, రౌడీయిజమే అందరికీ గుర్తొస్తాయని టాక్ ఉందట. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పాలనను కొనసాగించి మేలు చేశామనే సాకుతో కీడే ఎక్కువగా చేశారని నియోజకవర్గంలో పెద్ద చర్చే జరుగుతుందట. ల్యాండ్ సెటిల్మెంట్లు, పత్రికా కార్యాలయాల మీద దాడులు, తమ అనుచరులతో జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలను సృష్టిస్తూ కాటసాని వర్గం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుందని టాక్ నడుస్తుంది. రాంభూపాల్ రెడ్డి కన్ను పడితే చాలు దాన్ని సొంతం చేసుకోవడం కోసం అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఈ మధ్య కాలంలో రాంభూపాల్ రెడ్డి తమ ఆస్తులను ఆక్రమించారు, మమ్మల్ని కాపాడండి అంటూ పలు గ్రామాల్లో నిరసనలు తెలిపారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కూడా తమ గ్రామానికి రావద్దంటూ ముళ్ల కంచెలను కూడా ఏర్పాటు చేశారు. దాంతోనే రాంభూపాల్ రెడ్డికి చెక్ పెట్టి టీడీపీ వైపు ప్రజలు మొగ్గు చూపారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి తమ ఓటమికి జగన్మోహన్ నిర్ణయాలే కారణమని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. ఘోర పరాజయానికి పార్టీ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఒక్క మాటలో తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ అధికారులు తమ మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమ ఓటమికి ప్రధాన కారణమని కాటసాని చెప్పుకొచ్చారు. ఇసుక పాలసీ, మద్యం విధానాల వల్ల కూడా పార్టీకి నష్టం జరిగిందని అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో కూడా గతంలో ఉండే అంశాలు తప్ప కొత్త అంశాలు ఏమీ లేవని, టీడీపీ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించిందన్నారు. సోదరుడి బాటలోనే బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా చేరుతున్నారు. 2 సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తాము అభివృద్ధి, సంక్షేమం అందించి ప్రజలకు అందుబాటులో ఉన్నామని గతంలో అనేకసార్లు చెప్పుకొచ్చారు రామిరెడ్డి. కానీ అనూహ్య రీతిలో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. ఇటీవల ఫలితాల తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించిన రామిరెడ్డి తాము ఓడిపోవడానికి గల కారణాలు సెకండ్ గ్రేడ్ లీడర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగిన తప్పును సరిదిద్దుకుంటామని తెలిపారు. అయితే కాటసాని బ్రదర్స్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీ కేడర్లో అయోమయం నెలకొంది. కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి ఇలా మాట్లాడారా, లేక తన ఆస్తులను రక్షించుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూదందాలు వంటి అంశాలు తెరమీదకు రాకుండా ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అనే అంశాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా గుప్పుమంటున్నాయి. దాంతో కాటసాని సోదరులు వైసీపీలో ఉంటారా, లేక పక్కచూపులు చూస్తున్నారా అని పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు కాటసాని బ్రదర్స్ తమ వ్యాపారాలు, ఆస్తులను కాపాడుకోవడం కోసం నిత్యం అధికార పార్టీల వైపు మొగ్గు చూపుతారనే టాక్ కూడా బలంగా వినిపిస్తుందట. కాటసాని బ్రదర్స్ అసహనం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలియక పార్టీ కేడర్ తీవ్రంగా కన్ఫ్యూజన్ అవుతున్నారట. కానీ వారు చేసిన కామెంట్లను పార్టీ అధిష్టానం కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా అనుమానాలు రాజేస్తోంది.
దాంతో కాటసాని బ్రదర్స్ వైసీపీకి బై బై చెప్పనున్నారా లేక కొనసాగుతారా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి.